ప్రభునందునాగత్యంత ప్రియులైన నా తోడి సహ విద్యార్థులకు మరొకసారి మహోన్నతుని విద్య అనే ఈ కార్యక్రమానికి బైబుల్ స్టడీకి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుని బిడ్డలారా, ఈ బైబుల్ తరగతులలో క్రీస్తునాథుని సంఘమైన మనకు ఒక పునాది అనేది ఉన్నదని మనం చెప్పుకున్నాం. సంఘము అంటే అది ఒక కట్టడం అని లేఖనాలు చెబుతున్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని అన్నాడు. ప్రతి కట్టడానికి ఒక పునాది ఉంటుంది. మనకు కూడా ఒక పునాది ఉన్నది. ఆ పునాదిని గూర్చి అపోస్తలుడైన పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 12 వరకున్న లేఖన భాగంలో కూడా పౌలు చెప్పాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు అని అన్నాడు. ఆ పునాది యేసుక్రీస్తే అని పౌలు చెప్పాడు. అయితే ఆ పునాది యేసుక్రీస్తు మాత్రమే కాదని, యెహోవా వాక్యము కొంతించట కొంత అచ్చట మీకు వచ్చునని చెప్పబడిన సూత్రం ప్రకారం పునాదిని గూర్చి ఇంకా ఎక్కడ చెప్పాడో మనం లేఖనాలలో వెతుక్కోవాలని ఒక సూత్రాన్ని కూడా మనం లోగడ జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులో క్రీస్తే పునాది అని చెప్పాడు. ఆ పౌలే మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. క్రీస్తు ముఖ్యమైన వాడు మూలరాయి ప్లస్ అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అన్నాడు. ఆ అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటో పౌలు అక్కడ చెప్పలేదు. అక్కడ చెప్పలేదంటే మరొక చోట చెప్పాడని అర్థం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయములో చెప్పబడింది. హెబ్రీ 6లో పునాదిని గూర్చి మళ్ళీ పౌలు మాట్లాడుతూ, నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, ఇది నంబర్ 1. నంబర్ 2, దేవుని యందలి విశ్వాసం. 3వది బాప్తిస్మములను గూర్చిన బోధ. 4వది హస్తనిక్షేపణము. 5వది మృతుల పునరుద్ధానము. 6వది నిత్యమైన తీర్పు అను పునాది అని పౌలు అక్కడ చెప్పాడు. అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము అన్నాడు. క్రీస్తును గూర్చిన మూలోపదేశమట అంటే హెబ్రీ 6లో చెప్పిన ఆ 6 సంగతులు అవి సిద్ధాంతములని లోగడ మనం స్పష్టీకరించుకున్నాం. క్రీస్తునాథుని సంఘమైన మనకు సైద్ధాంతిక పునాది ఒకటి ఉంది. ఆ పునాదిని గూర్చే హెబ్రీ 6లో పౌలు చెబుతూ ఉన్నాడు. ఆ హెబ్రీ 6లో ఉన్న పునాది సిద్ధాంతాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అన్నాడు. ఆ పునాది ఇక్కడ చెప్పాడన్నమాట. ఈ 6 సంగతులు సిద్ధాంతములని లోగడ మనం స్పష్టీకరించుకున్నాం. క్రీస్తునాథుని సంఘమైన మనకు 7 రాళ్ల పునాది ఉంది. మొదటి రాయి మూలరాయి. మూలరాయి అంటే మొదటి రాయి.
ఆయన క్రీస్తు, ఆయన ఒక వ్యక్తి అని, ప్లస్ అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అంటే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో కనబడుతున్న ఈ 6 సంగతులు ఇవి సిద్ధాంతములని మనం చెప్పుకున్నాం. వీటిని కూడా రాళ్ళు అనుకుంటే క్రీస్తు అనే మూలరాయి ప్లస్ ఈ 5 సిద్ధాంతములనే రాళ్ళు, టోటల్గా 7 రాళ్ళు. 7 రాళ్ల పునాది ఒకటి ఉంది. అందులో సైద్ధాంతిక పునాదిని మనము ధ్యానిస్తూ మారు మనస్సును గూర్చి లోగడ కూలంకషంగా నేర్చుకున్నాం. రెండవ అంశం అది దేవుని అందలి విశ్వాసము అనే అంశం. దానిని మనం వాయిదా వేసి ఆ తరువాతి అంశం అనగా సైద్ధాంతిక పునాదిలో 3వ అంశం బాప్తిస్మములను గూర్చిన బోధ. బాప్తిస్మములను గూర్చిన బోధ అని బహువచనం వాడాడు గనుక బాప్తిస్మాలు ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని మనము లోగడ నేర్చుకున్నాం. బాప్తిస్మమిచ్చు యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెబుతాడు, నేను మారు మనస్సు నిమిత్తము నీటిలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు నేను యోగ్యుడను కాను అని చెబుతూ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును అన్నాడు. అక్కడే 3 బాప్తిస్మాలు మనకు కనబడుతున్నాయి. ఈ 3 గాక మరి 3 బాప్తిస్మాలు ఉన్నాయని నేను మీకు విన్నవించాను. అయితే ఈ బాప్తిస్మములను గూర్చిన బోధ అనే అంశాన్ని ధ్యానిస్తూ మొదటిగా నీటి బాప్తిస్మాన్ని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. నీటి బాప్తిస్మము అనేది ఎందుకు పొందాలి, ఎందుకోసం పొందాలి అనేది ఆ ప్రశ్నను మనం ఎదుర్కొంటూ గడిచిన ఒక 6 లేక 7 ఎపిసోడ్స్లో బాప్తిస్మం ఎందుకు పొందాలి అనే విషయాన్ని మనం కూలంకషంగా నేర్చుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, మిస్ అయిన వారు మరి ఆ ఎపిసోడ్స్ మీరు మళ్ళీ వినవచ్చు, తప్పకుండా వినండి. ఇవి అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు. పునాది పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరని లేఖనం చెబుతూ ఉంది. గనుక పునాది కరెక్ట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే మనం క్రీస్తు రాకడ కొరకు సరి అయిన రీతిలో సిద్ధపడగలుగుతాము, ఎత్తబడే గుంపులో ఉండగలుగుతాం. గనుక ఇవి మళ్ళీ మళ్ళీ మీరు వినాలని నేను సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఎందుకు పొందాలో ఇప్పటిదాకా మనం నేర్చుకుంటూ వచ్చాం లేఖనాధారాలతో. అయితే ఇప్పుడు బాప్తిస్మము పొందే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలేంటో మనం నేర్చుకుందాం. బాప్తిస్మం ఎందుకు పొందాలి అంటే చెప్పుకున్నాం, పాప క్షమాపణ కొరకు పొందాలి, పాపములు కడిగి వేసుకొనుట కొరకు పొందాలి. ఒకడు బాప్తిస్మము పొందకపోతే వాని పాపాలు క్షమించబడవు, వాని పాపములు కడిగివేయబడవు, వాడు ఇంకా ధర్మశాస్త్రం అనే భర్త కిందనే ఉన్నాడు గనుక ధర్మశాస్త్రము నుండి వాడు విమోచింపబడలేదు. బాప్తిస్మము పొందకపోతే ధర్మశాస్త్రం అనే భర్తకే కట్టుబడి ఉంటాడు. ధర్మశాస్త్రం ఎవరిని కూడా నీతిమంతులుగా చేయజాలదు, అది దానికి చేత కాదు. గనుక క్రీస్తే మనలను నీతిమంతులుగా తీర్చగలడు. గనుక క్రీస్తు అను ఆ వేరొక పురుషుని దగ్గరికి మనము రావాలంటే ధర్మశాస్త్రం అనే భర్త చనిపోవాలి. భర్త చనిపోతే ఆ స్త్రీ భర్త అనే ఆ ధర్మము నుండి ఆమె విడుదల పొందుతుంది. కానీ ధర్మశాస్త్రానికి మరణం లేదని మనం చెప్పుకున్నాం. మరి ధర్మశాస్త్రం మరణించకుంటే మనకు విడుదల లేదు. విడుదల లేనప్పుడు క్రీస్తు దగ్గరికి రాలేము. ఒకవేళ
అలాగే వస్తే అది వ్యభిచారం అవుతుందని గడిచిన ఎపిసోడ్స్లో మనం నేర్చుకున్నాం. అయితే ధర్మశాస్త్రానికి మరణము లేదు కాబట్టి దేవుడు ధర్మశాస్త్రము నుండి మనలను విమోచించడానికి సూచించిన, ఏర్పాటు చేసిన ఒక మార్గమే బాప్తిస్మము. బాప్తిస్మము పొందినవాడు చనిపోయాడు గనుక భర్త విషయమైన ఆ ధర్మము నుండి అతడు విడుదల పొందుతాడు గనుక, ధర్మశాస్త్రము నుండి విమోచింపబడ్డాడు గనుక క్రీస్తు అను వేరొక పురుషుణ్ణి చేరినా, వివాహం చేసుకున్నా అది వ్యభిచారం కాదు. బాప్తిస్మము పొందుట ద్వారానే ధర్మశాస్త్రము నుండి మనం విడుదల పొందగలం గనుక బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనదని మనం చెప్పుకున్నాం. బాప్తిస్మము పొందని వాడు క్రొత్తగా జన్మించలేదు. క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో మనం ప్రవేశించలేమని లేఖనాలు చెబుతున్న యోహాను 3లో యేసు ప్రభు పలికిన మాటలే. గనుక క్రొత్తగా జన్మించాలంటే నీటిలో బాప్తిస్మము పొందినప్పుడే అతడు క్రొత్తగా జన్మించగలుగుతాడని గడిచిన తరగతులలో మనము నేర్చుకుంటూ వచ్చాం. అయితే దేవుని బిడ్డలారా, నాకు పాప క్షమాపణ కొరకే, నా పాపాలు కడిగి వేసుకొనుట కొరకే ధర్మశాస్త్రము నుండి నేను విమోచింపబడి క్రొత్త జన్మ పొంది క్రీస్తు అనే ఆ పురుషుణ్ణి నేను చేరాలి, అందుకొరకే నాకు బాప్తిస్మం ఇవ్వండి అని ఎవరైనా ముందుకొస్తే వెంటనే ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే బాప్తిస్మము పొందే వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. దేవుని బిడ్డలారా, ఆ అర్హతలు ఏంటో ఇప్పుడు మనం లేఖనాలలో నుండి మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం మళ్ళీ చదువుతాను, చిత్తగించండి. మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. బాప్తిస్మము పొందే వ్యక్తికి ఉండాల్సిన ఒక అర్హత ఇక్కడ స్వయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుడే తెలియజేస్తూ ఉన్నాడు. నమ్మి బాప్తిస్మము పొందాలట. నమ్మకుండా బాప్తిస్మం పొందడానికి వీలు లేదు, నమ్మాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది, ఏమి నమ్మాలి? ఏమి నమ్మి బాప్తిస్మము పొందాలి అంటే దానికి జవాబు మనకు అక్కడే దానికి ముందున్న వచనం 15వ వచనములో కనబడుతుంది. యేసయ్య చెప్పాడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. తన శిష్యులకు యేసునాథుడు ఆజ్ఞాపించాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. అంటే ఇప్పుడు శిష్యులు సువార్త ప్రకటించాలి. వారు ప్రకటించిన ఆ సువార్తను ఒకడు నమ్మి బాప్తిస్మము పొందాలి. ఏం నమ్మాలి అంటే సువార్తను నమ్మాలని యేసయ్య మనకు సెలవిస్తున్నాడు. ఇక్కడ మరొక ప్రశ్న తలెత్తుతుంది, ఇంతకు సువార్త అంటే ఏంటి? వాట్ ఈజ్ గాస్పల్? సువార్త అంటే ఏంటి? దేవుని బిడ్డలారా, ఒక విచారకరమైన సంగతి ఏంటంటే ఈనాడు క్రైస్తవులకు, అనేక మంది బోధకులకు సహా సువార్త అంటే ఏంటో స్పష్టత లేదు. సువార్త చెప్పమంటే యేసయ్యను నమ్ముకో అంత మంచిగా అవుతుంది అంటారు. లేకపోతే దేవుడు చాలా మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్ అని ప్రకటిస్తూ ఉంటాడు. గాడ్ ఈజ్ గుడ్ అనేది సువార్త కాదు. దేవుడు అనేవాడు దేవుడైతే మంచివాడై ఉండాలి. మంచివాడినే దేవుడు అంటాం. మంచివాడు కానీ సకల దుర్గుణ సంపన్నుణ్ణి ఎవడైనా దేవుడు అంటాడా? దేవుడు మంచివాడై ఉండాలి, అది అనివార్యం.
దేవుడు మంచివాడని చెప్పడం సువార్త కాదు. ఎక్కువ విసిగించకుండా డైరెక్ట్ పాయింట్కి నేను వస్తున్నాను. సువార్తకు ఒక ఖచ్చితమైన నిర్వచనం అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పాడు. అది ఎక్కడ అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాలలో పౌలు భక్తుడు సువార్త అంటే ఏంటో నిర్వచనం చెప్పాడు. మొదటి 4 వచనాలు మీరు తర్వాత చదువుకోండి, కానీ 3-4 వచనాలు ఇప్పుడు నేను చదువుతాను, మీరు దయచేసి చిత్తగించండి. నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ప్రారంభ వచనాలలో చెబుతూ ఉన్నాడు పౌలు, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంటే ఆ సువార్తను అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. ఆ సువార్త యందే ఈ కొరింథీయులు నిలుచున్నారు. మనం కూడా దాంట్లోనే నిలవాలి. మీరు దానిని అంగీకరించారు, దాని యందే నిలిచి ఉన్నారు. తర్వాత అంటాడు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. దేవుని బిడ్డలారా, నేను ప్రకటించిన సువార్తను మీరు గట్టిగా పట్టుకోండి, దాని యందే నిలిచి ఉండాలి. ఒకవేళ మీ విశ్వాసము వ్యర్థమైతే నేనేం చెయ్యలేను. వ్యర్థమైతేనే కానీ ఆ సువార్త ద్వారా మీరే రక్షణ పొందుతారు, మీరు రక్షణ పొందువారు. ఒకవేళ దాని యందున్న మీ విశ్వాసం వ్యర్థమైతే రక్షణ పోతుంది. దాన్ని గట్టిగా పట్టుకోండి అని పౌలు హెచ్చరిస్తూ ఆ సువార్త ఏంటో చెబుతున్నాడు. అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన ఏదో తప్పు చేసినందుకు సిలువలో బలి కాలేదు, మరణించలేదు. ఎందుకొరకు మరణించాడట? మన పాపముల నిమిత్తం. మానవులమైన మనం జన్మతః పాపులము, కర్మణా పాపులము. జన్మ కర్మ పాపముల వలన మనకు మరణం అనే నరకాగ్నిగుండం వచ్చింది. భౌతిక మరణమే కాదు, నరకాగ్నిగుండం అనే 2వ మరణము కూడా మనకు పాపాన్ని బట్టే వచ్చింది. మొదటి మూల పాఠాలు మనం నేర్చుకున్నాం, మీ జ్ఞాపకం ఉండి ఉండాలి. ఈ జన్మ కర్మ పాపముల నుండి మనలను విమోచించడానికి సృష్టికర్త అయిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద నరుడుగా పుట్టి మన పాపాల కొరకు ఆయన సిలువలో బలి అయినాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన పాపముల నుండి మనను విమోచించడానికి, మన పాపముల కొరకు తన రక్తమును క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాడని లేఖనాలు చెబుతున్నాయి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుతాను, చిత్తగించండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము ప్రకారం రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదని లేఖనాలు చెప్పాయి. రక్తములో ప్రాణం ఉంది. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి
మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుందని లేవియా కాండములో దేవుడు సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనము చదువుతాను, చిత్తగించండి. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. దేవుని బిడ్డల, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారట? అనేకులను పాపము నుండి విమోచించడానికి తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, పరిచారము చేయించుకోవడానికి రాలేదు అన్నాడు. గనుక యేసయ్య రక్తం మన పాపముల నుండి మనలను విమోచిస్తుంది. అయితే ఆయన మన పాపముల కొరకు సిలువలో బలి అయినాడు తప్ప తానేదో పాపం చేసినందుకు కాదు. మన పాపాలన్నీ కూడా, మన దోషములు, మన అతిక్రమములన్నీ కూడా ఆయన మీద మోపబడెను అని యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయములో 6వ వచనములో చెప్పబడింది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి దోషము యెహోవా అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు అతని మీద మోపాడు. అతడంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మన పాపాలు, మన దోషాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. 5వ వచనములో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆ శిక్ష మనది, మనం అనుభవించాలి. మన శిక్ష ఆయన మీద యెహోవా దేవుడు మోపాడు. అతడు కూడా అంటే ఆ యేసు ప్రభు వారు కూడా సంతోషంగా మన కొరకు బలి కావడానికి ఇష్టపడ్డాడు. 53వ అధ్యాయం అదే యెషయా 53:10లో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఏమిటి యెహోవా ఉద్దేశం? తన జనితైక కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ జాతి యొక్క పాపాలన్నీ తన మీద మోపుకొని మానవ జాతికి బదులుగా ఆయన సిలువలో అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను అర్పించుకొని తన ప్రాణమును ధారపోసి మనందరినీ కూడా మన జన్మ కర్మ పాపముల నుండి విమోచించాలి. అది తండ్రి అయిన దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4 నుండి చదువుతాను, చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, జంతు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యం. లోగడ చెప్పుకున్నాం, అది మీరు మళ్ళీ వినండి. జంతు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి బలియు ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు. జంతు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు. ఆయన అంటే ఎవరు? యేసయ్య సంగతే.
ఆది అందున్న వాక్య దైవం ఈ లోకములో ప్రవేశించేటప్పుడు ఇలాగు చెప్పుచున్నాడట. ఏమని చెబుతున్నాడు? బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. బలియు అర్పణ నీవు కోరలేదు తండ్రి, దేవా నీవు కోరలేదు, నాకొక శరీరం అర్పించావు. బలి అర్పణ కోరలేదంటే ఏ బలి కోరలేదు, ఎందుకు కోరలేదు అంటే జవాబు 4లోనే ఉంది. జంతు బలి దేవుడు కోరలేదు. ఎందుకు అంటే జంతు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి అన్నాడు. కాబట్టే యేసయ్య ఈ లోకములో మనిషిగా అవతరించాల్సి వచ్చింది. అవతరించి మన పాపాలన్నీ తన మీద మోపుకొని సిలువలో బలి అయి తన పరిశుద్ధ రక్తాన్ని చివరి బొట్టు వరకు ఆ ప్రభువు మన కొరకు కార్చాడు. సిలువలో మన పాపాలన్నీ తన మీద మోపుకొని మన పాపముల కొరకు ఆయన బలి అయ్యాడు, మరణించాడు, తర్వాత సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అన్నాడు. ఇది సువార్త. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4లో చెప్పబడిన నిర్వచనం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, పాతి పెట్టబడ్డాడు, అంటే సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అని 4వ వచనం చెబుతుంది. ఇక్కడ గమనించాలి, 2 సార్లు లేఖనముల ప్రకారం అని నొక్కి చెబుతుంది బైబుల్. లేఖనముల ప్రకారం, లేఖనం అంటే ఏంటి? అవి దేవుని మాటలు. యేసు ప్రభువారు భూమి మీద అవతరించక ముందే కొన్ని వందలు వేల సంవత్సరాలకు ముందే దేవుడు ఆయా భక్తులను ప్రేరేపించి ప్రవక్తలను లేవనెత్తి వారి నోట కొన్ని ప్రవచనాలు పలికించాడు. క్రీస్తు జన్మను గూర్చి, క్రీస్తు శిలువ మరణమును గూర్చి, సమాధిని గూర్చి, మళ్ళీ సమాధిలో నుండి ఆయన లేపబడుటను గూర్చి లేఖనాలు దేవుడే ఆయా ప్రవక్తల నోట పలికించాడు. అవి పలికించిన తర్వాత చరిత్రలో కొన్ని వందలు వేల సంవత్సరాల తర్వాత తూచా తప్పకుండా యేసుక్రీస్తు ప్రభుల వారిలో అవి స్పష్టంగా చరిత్రలో నెరవేరినవి. లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున సమాధిలో నుండి లేపబడ్డాడు. ఇది సువార్త. మనం ప్రకటించే సువార్తలో యేసు మరణము, సమాధి, పునరుద్ధానం అంటే యేసు మరణ పునరుద్ధానాలను నొక్కి చెప్పాలి. ఆ మరణ పునరుద్ధానాలు ఎందుకు ఆయన పొందాడో చెప్పాలి. మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడి 3వ దినమున లేచాడని మనం స్పష్టంగా నొక్కి చెప్పాలి. సిలువలో ఆయన చిందించిన రక్తమును గూర్చి చెప్పాలి. ఆ రక్తములోనే మన జన్మ కర్మ పాపములు కడిగివేయబడతాయని స్పష్టముగా మనము చెప్పాలి. దేవుడు మంచోడు అని చెప్పడం సువార్త కాదు. యేసయ్యను నమ్ముకో అంత మంచిగా అవుతుంది అంటారు. బాప్తిస్మం ఎందుకు పొందాలో స్పష్టంగా చెప్పరు, కానీ బాప్తిస్మం పొందు అంత మంచిగా అయిపోతుంది అంటారు. బాప్తిస్మం పొందు నీ రోగం బాగైద్ది, బాప్తిస్మం పొందు నీ వ్యాపారం బాగుంటుంది అని చెబుతున్నారు. శుద్ధ తప్పు. బాప్తిస్మం అనేది పాప క్షమాపణ కొరకు పొందాలి. ఆ పొందే వ్యక్తికి ఉండాల్సిన మొదటి అర్హత అతడు సువార్తను నమ్మాలి. అంటే బాప్తిస్మానికి ముందే సువార్త అంటే ఏంటో ఆ వింటున్న వ్యక్తికి స్పష్టముగా మనము తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఏదో ఊరికే ప్రకటించడం కాదండి. పౌలు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15 చూడండి,
ప్రారంభ వచనాలు మళ్ళీ చదువుతాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. నేను ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. ఆ తర్వాత ఏమన్నాడు? మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో. సువార్తను ఎలా ప్రకటించారు? ఊరికే జస్ట్ ప్రొక్లైన్ చేయలేదు, ఉపదేశ రూపముగా చెప్పాడట. అంటే సువార్తను పౌలు ఉపదేశించాడు, టీచ్ చేశాడు. పాల్ టాట్ గాస్పల్. ప్రకటించడము కాదు, ఉపదేశించాడు. ఉపదేశం 2 సార్లు నొక్కి చెప్పాడు. ఏ ఉపదేశ రూపముగా మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల మీరు ఆ సువార్త వలననే రక్షణ పొందువారై యుందురు అన్నాడు. మళ్ళీ 3వ వచనంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని. ఏ ఉపదేశం? సువార్త ఉపదేశం. ఉపదేశం అంటే ఏంటి? టీచింగ్ చేయడం, బోధించడం. ఉపదేశించడం అంటే ప్రకటించగానే కొన్ని ప్రశ్నలు వస్తాయి. అవతల వింటున్న వ్యక్తిలో మనస్సులో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. యేసు ప్రభువును నమ్మండి, మన పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేచాడు అని మనం చెబితే వాళ్ళకు అనిపిస్తుంది, అవును ఈయన మన దేశంలో పుట్టలేదు కదా, లేకపోతే అమెరికా దేవుడు కదా, లేకపోతే తెల్లోళ్ళ దేవుడు కదా, లేకపోతే మాలమాదిగల దేవుడు కదా. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. మాకెందరో దేవుళ్ళు దేవతలు ఉండగా ఈయనని ఎందుకు నమ్మాలి, ఈయన ఇంకో కొత్త దేవుడా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ ప్రశ్నలను పౌలే లేవదీసి ఆ ప్రశ్నలన్నింటికి కూడా లేఖనాధారాలతో తర్కబద్ధంగా మన ఇంగితానికి అనుకూలంగా న్యాయంగా వివరించి తిరుగులేని విధముగా, కానడడానికి వీలు లేని విధంగా సువార్తను ఉపదేశిస్తాడన్నమాట. దేవుని బిడ్డలారా, గనుక సువార్త ఊరికే ప్రకటించడము కాదు, పౌలు సువార్తను ఉపదేశించాడు. ప్రశ్నలు లేవనెత్తుతూ వాటికి జవాబులు చెబుతూ ఆలోచించుకోండి అని ప్రేమగా పౌలు భక్తుడు సువార్త చెప్పాడు. గనుక సువార్తను మనం ఉపదేశించాలి. అంటే ఉపదేశించినప్పుడు విన్నవానికి ఏ ఆ డౌట్ లేకుండా అన్నీ క్లియర్ అయి అతనికి స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైన తరువాత అతడు ఆ సువార్తను నమ్ముతాడు, విశ్వసిస్తాడు. ఇది మొదటి అర్హత. దేవుని బిడ్డలారా, బాప్తిస్మము పొందే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలలో మొట్టమొదటిది అతడు సువార్తను నమ్మాలి, విశ్వసించాలి. అంటే సువార్తను ఉపదేశించానని పౌలు చెప్పాడు కనుక సువార్తను మనము కూడా ఆ వ్యక్తికి అర్థమయ్యే విధంగా బోధించాల్సిన బాధ్యత సువార్తికులకు, సేవకులకు, ఒక విశ్వాసికైనా అతడు సువార్త చెప్పే బాధ్యత ఉంది కనుక విశ్వాసులైనా సరే సువార్తను స్పష్టంగా తెలియని వారికి ఉపదేశించాల్సిన అవసరం ఉంది. ఆ సువార్తను ఒకడు నమ్మి అప్పుడు నీటిలో ముంచడము, బాప్తిస్మం పొందాలి. సువార్తను నమ్మకుండా అతడు బాప్తిస్మం నాకు ఇమ్మంటే మనం ఇవ్వడానికి వీలు లేదు. ఇది మొట్టమొదటి అర్హత. దీని తర్వాత అర్హతలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తదుపరి తరగతులలో మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు మనందరి వెనికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, బాప్తిస్మము ఎందుకు పొందాలో మాకు స్పష్టంగా నేర్పారు. అలాగే ఇప్పుడు బాప్తిస్మము పొందే వ్యక్తికి కొన్ని అర్హతలు ఉండాలని, అందులో మొట్టమొదటి అర్హత
అతడు సువార్తను స్పష్టముగా గ్రహించి ఆ సువార్తను అంగీకరించాలని మీరు మాకు తెలియజేశారు. సువార్త అంటే ఏంటో మీరు మాకు స్పష్టీకరించినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామముననే ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.